Hello friends, Hello friends. welcome to Assam Ricky. Please share, love and support to me. Watch my videos. ఓకే, ఈరోజు మేము కల్కి మూవీకి వెళ్ళాము. కల్కి మూవీ అయితే సూపర్ అండి, ఒకసారి మీరు కూడా వెళ్ళి థియేటర్లో చూడండి. వెరీ గుడ్ మూవీ, ఇట్ ఈస్ ఎ వెరీ గుడ్ మూవీ. రిక్కీ ఆల్సో వాచ్ దట్ మూవీ, హీల్ షేర్ హిస్ ఎక్స్పీరియన్స్ హౌ ఇస్ దట్ మూవీ. ఇప్పుడు మనము రిక్కీని ఒకసారి అడుగుదాం, రిక్కీకి సినిమాలో ఏం నచ్చిందని అడుగుదాం. రిక్కీ నీకు సినిమాలో ఏం నచ్చింది? సినిమాలో ఇట్లాంటి ఒక కార్ ఉంది, బాగుంది ఆ కార్ అయితే. రిక్కీకి ఆ కార్ బాగుంది. రిక్కీ ఆ బుజ్జి ఏమేమవుతుంది? రోబోట్. ఓకే, రోబో లాగా అవుతుంది. నెక్స్ట్ బుజ్జి మాట్లాడుతుందా? బుజ్జి అయితే ఒక కార్, అది బాగానే మాట్లాడుతుంది ప్రభాస్తోని. ప్రభాస్ క్రియేట్ చేసుకున్న కార్. ఈ డైలాగ్ ఉంది, ప్రభాస్ అంటాడు. నెక్స్ట్ ఇంకేం నచ్చింది సినిమాలో? అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ అయితే సూపర్ అండి, చాలా బాగుంది. ఫైటింగ్ చాలా పెద్దగా ఉంటాయి, 8 feet హైట్ ఉన్నాడు అమితాబ్ బచ్చన్. ఆయన క్యారెక్టర్ పేరు వచ్చేసి అశ్వత్థామ. ప్రభాస్ ఇంకా అమితాబ్ బచ్చన్ చాలా నచ్చింది నాకు. ఫైటింగ్ ఆ కింద పడిపోతే హీరోయిన్ ప్రభాస్ పట్టుకుని ఇంకా అమితాబ్ బచ్చన్ ఆ సీన్ అయితే బాగుంటది. క్లైమాక్స్ సీన్ లో ఒక సీన్ ఉంది, అట్లా క్లైమాక్స్ అయితే బాగుంది. క్లైమాక్స్ సీన్ లో ప్రభాస్, అమితాబ్ బచ్చన్ అండ్ దీపికా పడుకోండు వాళ్ళ ఒక సీన్ ఉంటుంది, బాగుంది ఆ సీన్, అది రిక్కీకి నచ్చింది. యా, ఏం పేరు? దీపికా పడుకోని పేరేంటి? సుమతి. దీపికా పడుకోని ఏం వచ్చేసి సుమతి. ప్రభాస్ సినిమాలో ప్రభాస్ ఒక సాంగ్లో ఒక స్టెప్ వేశాడు, అది రిక్కీ ఇప్పుడు చేసి చూపిస్తాడు. యా, ఈ స్టెప్ అయితే ఉంది సినిమాలో, రిక్కీకి నచ్చింది ఆ స్టెప్. ఈ స్టెప్ రిక్కీ అబ్జర్వ్ చేశాడు బాగానే. సినిమా అయితే నాకు నచ్చింది, చాలా ఎంజాయ్ చేసిన. ఇంకా ఆడాడ డైరెక్టర్ గుండు వేసుకొని ఒక చిన్న కాళ్ళు వస్తుంది. అప్పుడు కలికి ఏం చేసింది, పెద్ద కారు ఉంది అప్పుడు, బుజ్జి కారు. అది మొత్తం ఆ రోబాట్కి ఫ్లై అయిపోయి ఓకే, ఆ ట్రిబుల్ ఆర్ మూవీ డైరెక్టర్ రాజమౌళి గారు కూడా ఒక కామెడీ సీన్ ఉంది, బాగానే ఉంది. రాజమౌళి అంటే ట్రిబుల్ ఆర్ డైరెక్టర్. ఓకే, నెక్స్ట్ సినిమాలో బ్రహ్మానందం గారు ఉన్నారా? బ్రహ్మానందం గారికి కూడా సినిమాలో కొన్ని కామెడీ సీన్స్ ఉన్నాయి, బాగుంది. ఈ ప్రభాస్ ని అమితాబ్ బచ్చన్ కి మధ్యలో ఫైట్ సీన్స్ ఉన్నాయి కదా, అట్లా నువ్వు ఏమేమి చూసినావు? అందువల్ల ఫస్ట్ టైం ఏమైందంటే రాయి మొత్తం కింద పడింది అమితాబ్ బచ్చన్ మీద. అమితాబ్ బచ్చన్ టక్కుడు ఇట్లా పోయింది. అమితాబ్ బచ్చన్ స్ట్రాంగ్ ఉన్నాడా, ప్రభాస్ స్ట్రాంగ్ ఉన్నాడు? ప్రభాస్ కన్నా అమితాబ్ బచ్చన్ స్ట్రాంగ్ ఉన్నాడు. అమితాబ్ బచ్చన్ కాదు. ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు? ఇద్దరు స్ట్రాంగ్ ఉన్నారు. ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు రిక్కీ ఇద్దరులో? అమితాబ్ బచ్చన్, ప్రభాస్ స్ట్రాంగ్ ఉన్నాడంట. ఓకే, సినిమాలో కొన్ని గన్స్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. సైన్స్ ఫిక్షన్ మూవీ కదా, సూపర్ న్యూ టెక్నాలజీ వెపన్స్ అయితే ఉన్నాయి. రిక్కీకి ఎలా అనిపించచ్చు? చాలా నచ్చింది. ఏమున్నాయి వీళ్ళ వెపన్స్? ఏమేమి ఉన్నాయి? ఇట్లా పట్టుకుని ఇట్లా వేస్తే షాక్ ఇస్తాయి అని పడిపోతుంది. చిన్న బాల్స్ ఒక క్యాచ్ పట్టుకోమనంటే దాంతో వెంటనే షాక్ వచ్చి కింద పడిపోవడము, అవన్నీ అబ్జర్వ్ చేశాడు రిక్కీ బాగానే. ఆ గన్స్ అయితే చాలా ఇష్టమైంది రిక్కీకి. గన్స్ బాగున్నాయి అందులో, ఫిక్షన్ కాబట్టి. సైన్స్ ఫిక్షన్ మూవీలో ఆ వెహికల్స్ కూడా ఒక్కొక్క బుజ్జి కారే కాదు, ఇంకా మిగిలిన వెహికల్స్ కూడా బాగానే ఉన్నాయి. రైటే. సో ఇప్పుడు రిక్కీని అడుగుదాము. రిక్కీ, సినిమాలో కొన్ని ప్లేసెస్ నేమ్స్ ఏమైనా గుర్తున్నాయి నీకు? గుర్తుంది. ఏంటవి? కాశీ, శంబాడ, కాంప్లెక్స్. ఓకే, కాంప్లెక్స్ ప్రభాస్ ఎక్కడికి వెళ్దాం అనుకుంటాడు? కాంప్లెక్స్ కా? ఎందుకు? కాంప్లెక్స్లో ఏముంది? ఫుడ్ ఉంది, వాటర్ ఉంది, చికెన్ బిర్యానీ ఉంది. కాంప్లెక్స్ లో అయితే ఐ లవ్ యూ నాగశ్విన్ సార్. ఓకే, నెక్స్ట్ ఐ లైక్ అమితాబ్ బచ్చన్. ఓకే, గుడ్. ఇంకా ఓకే, ప్రభాస్ అంటే ఇష్టమేనా నీకు? ప్రభాస్ ఇష్టమే. ఏం నచ్చింది? ప్రభాస్ నేమ్ ఏంటి సినిమాలో? ప్రభాస్ నేమ్ ఏంటి? భైరవా. కరెక్ట్, ఇదైతే గుర్తు. You have to go and see in the theater. That will become fantastic.
ఓకే, కిడ్స్ని కూడా తీసుకెళ్ళండి, కిడ్స్కి కూడా బాగా నచ్చుతుంది సినిమా. సినిమా అయితే సూపర్ ఉంది, సూపర్ అంటే సూపర్ ఉంది. నాగశ్విన్కి స్పెషల్ థ్యాంక్స్ అండ్ కల్కి ఫుల్ మూవీ టీమ్కి స్పెషల్ కంగ్రాచులేషన్స్ మూవీ హిట్ అయినందుకు. అండ్ నాగశ్విన్ది అసలు సూపర్ ఇమాజినేషన్, ఆ విజువల్ ఎఫెక్ట్స్ కానీ అంతా సూపర్ వచ్చేసింది. ఆ ఇమాజినేషన్ రావడమే గ్రేట్ అండి, అసలు ఆ ఫ్యూచర్ని ఊహించుకొని ఆ స్టోరీ రాయడం, ఆ సీన్స్ రాయడం అంతా సూపర్ సూపర్ బాగుంది. మీరు కూడా వెళ్ళి వాచ్ చేయండి. బాయ్ బాయ్. బాయ్ బాయ్.